బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. వైసీపీని అధికారం నుంచి దించడం అంటే చంద్రబాబును అధికారం పీఠంపై కూర్చోబెట్టడమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవటం లేదన్న ఆయన దామాషా ప్రకారం సీట్లు కేటాయించకపోతే రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడుతావని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తే చెరో 2.5 ఏళ్లు సీఎం పదవిలో కొనసాగాలన్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు హరిరామ జోగయ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. వైసీపీని అధికారం నుంచి దించడం అంటే చంద్రబాబును అధికారం పీఠంపై కూర్చోబెట్టడమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవటం లేదన్న ఆయన దామాషా ప్రకారం సీట్లు కేటాయించకపోతే రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడుతావని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తే చెరో 2.5 ఏళ్లు సీఎం పదవిలో కొనసాగాలన్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు హరిరామ జోగయ్య.